ప్రభాస్ మారుతి కాంబోలో సినిమా అంటేనే అందరూ షాక్ అయ్యారు. ప్రభాస్ ఏంటి, మారుతికి ఛాన్స్ ఇవ్వడం ఏంటి అని అంతా అనుకున్నారు. కానీ రాజా సాబ్ సెట్స్ నుంచి లీకైన ఫోటోలు, డార్లింగ్ లుక్ చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడని మారుతి మీద నమ్మకం పెట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీద బాగానే ట్రోలింగ్ జరిగింది. అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని అంతా ట్రోలింగ్ చేశారు. ఇక తాజాగా రాజా సాబ్ మ్యూజిక్ మీద తమన్ స్పందించాడు. ఇందులో వింటేజ్ ప్రభాస్ డాన్స్ చూస్తామని, లుంగీ కట్టుకుని ప్రభాస్ వేసే స్టెప్పులు అదిరిపోతాయని చెప్పుకొచ్చాడు. ఇక తమన్, మారుతి కలిసి రాజా సాబ్ కోసం ఏదో స్పెషల్ గానే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇలా సడన్ గా గ్లింప్స్ మీద అప్డేట్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతోన్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వదిలిన పోస్టర్ క్వాలిటీ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మంచి క్వాలిటీతో ఫోటోను డిజైన్ చేశారని పొగిడేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో 1,100 కోట్లకు పైగా కొల్లగొట్టేశాడు. ఈ రాజా సాబ్ అయితే పాన్ ఇండియా కాదని అన్నారు. మరి ఇప్పుడు సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తారా, పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన 3 హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని పీపుల్స్ మీడియా భారీ ఎత్తున నిర్మిస్తోంది.